బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రతిపక్షాలు మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళల ఆశయాలను దెబ్బతీయటమే అన్నారు రఘునందన్ రావు. దేశంలోని మహిళా ఆగ్రహానికి ప్రతిపక్షాలు భవిష్యత్తులో గురికావాల్సి వస్తుందని, మహిళా రిజర్వేషన్ బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. జనగణన పూర్తయిన వెంటనే మహిళా బిల్లును తీసుకొస్తామన్నారు ఎంపీ రఘునందన్ రావు. నాట్ ఓన్లీ మహిళలు, దళితులకు అన్యాయం జరిగింది, గిరిజనులకు అన్యాయం జరిగింది. దాంట్లో దళిత మహిళలు రావచ్చు, గిరిజన మహిళలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ కింద చాలామంది బీసీలకు అన్యాయం జరిగింది. జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు కూడా న్యాయం జరిగింది. ఎట్లా జరిగింది మహిళలకి? ఆల్రెడీ 2023 సెప్టెంబర్లోనే మీరు మహిళా బిల్లు పాస్ చేసిరు కదా అని చాలామంది వాదిస్తూ ఉన్నారు. 100% మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్లో భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పాస్ చేసిన మాట 100% వాస్తవం. ఒకసారి మొత్తం చదువుద్ది కానీ ఏం రాసిర్రు అందులో? ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జనగణన, డీలిమిటేషన్ ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకి ఈ సీట్ల శాతాన్ని 33% అమలు చేస్తామని రాసినారు.